ఆహ్, క్లియర్‌గా వినిపిస్తుందా నా మాట? అండి. యెస్ అండి. యాహ్! ఈ సమయంలో జనరల్ ప్రయాణంలో ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కొంచెం డిలే అయింది అని నాకు ఇంతకు ముందే సమాచారం వచ్చింది. సో, నన్ను వాక్యం పంచుకోమని అడిగారు. సో, అందుకనే నాకు సమయం లేకుండా ఆహ్, వాక్యాన్ని తయారు చేయడానికి దేవుడు నాకు ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చాడు. ఈరోజు నేను ఏం మాట్లాడాలని ఇంత కొద్ది సమయంలో 2, 3 గంటలు ఏం ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక మంచి సబ్జెక్ట్‌ని దేవుడిచ్చాడు. బహుశా ఈ సబ్జెక్టు మీరు సంఘాల్లో గూడా, చర్చిల్లో మరి ఏ బోధకులు గూడా చర్చిల్లో బోధించరు. ఆ యొక్క సబ్జెక్ట్‌ని గురించి మాట్లాడాలని నేను అనుకున్నాను. సో, దేవుని చిత్తమైతే ఈ మంచి వర్తమానాన్ని దేవుడు దీవించులాగున, ఆశీర్వదించులాగున చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షక, ఈ సమయంలో మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. మరి అనుకోని రీతిగా వాక్యం పంచుకోవటానికి మీరు నాకిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు, నడిపింపు నాకు దయచేయండి. మరి ఎందుకు పనికిరాని నన్ను మీరే ఇంతవరకు వాడుకుంటున్న దేవా వందనాలు. ఇక ముందు కూడా మీరే వాడుకొనమని, మరి వాక్య పరిచర్యలో మీరే నన్ను సిలుగు చాటు మరుగుపరచమని, మంచి వర్తమానం దయచేయమని, ప్రియ వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని తడపమని, తట్టమని ప్రార్థిస్తున్నాను. మీరే మా మధ్య నివాసం చేయమని, సంచారం చేయమని, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షులు వచ్చి నడిపించమని యేసు నామమున అడుగుచూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సో, ఈరోజు నేను మాట్లాడాలనుకున్న సబ్జెక్ట్ ఆహ్, భూకంపాలు. భూకంపాల గురించి బైబిల్‌లో చాలా విషయాలు రాయబడి ఉంది. ఈ భూకంపాలు ఏంటి అసలు ఈ భూకంపాల గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మరి బైబిల్ ఈ భూకంపాల గురించి ఏం చెప్తుంది? మరి ఎన్నో రకాలుగా ఎన్నో స్థలాల్లో మనం వాక్యం వింటుంటాం గానీ, ఈ సబ్జెక్ట్ మీద చాలామంది తక్కువగా మాట్లాడతారు. నేను దీని మీద చాలా స్టడీ చేశాను ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి. సో, దానిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. భూకంపం ఎలా ఉంటుందో బహుశా చాలామంది మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారు. దాని సౌండ్ ఎలా ఉంటుందో బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఆహ్, అది ఎట్లా ఉంటదంటే గర్జిస్తున్న శబ్దాల్లాగా, లేకుంటే పేలుతున్న శబ్దాల్లాగా, లేకుంటే ఆహ్, ఉరుములు ఉరుముతున్నట్టుగా, మెరుపులు వస్తున్నట్టుగా, మరి ఆహ్, ఆహ్, లూమింగ్ పేలుళ్ళు బూమింగ్ వచ్చినప్పుడు ఎట్లా అవుద్దో, ఆ రీతిగా సమయంలో ఎట్లాంటి పేలుళ్ళవుతాయో, అదే రీతిగా యొక్క శబ్దం వస్తుంది. మరి కొన్నిసార్లు మనం చూస్తే చిన్న చిన్నగా వర్షం పడినట్టు శబ్దం గూడా వస్తుంది. మరి అంతే కాకుండా పాప్‌కార్న్ పేలుతూ ఉంటే మీరు చూసుంటారు గదా! పాప్‌కార్న్ దగ్గర నిలబడి అది పట్ పట్ పట్టుమని అంటుంది. అటువంటి శబ్దం గూడా ఈ భూకంపాల్లో వస్తుంటుంది. రకరకాల శబ్దాలు వస్తాయి ఈ భూకంపం. ఈ భూకంపాలు ఎలా వస్తాయి మరి? మనం దీపావళి సమయంలో కూడా చూస్తాం కదా! ఫైర్ వర్క్స్ ఉంటాయి. గొప్ప గొప్ప శబ్దాలతోని మనం బాంబ్స్ పేలుస్తూ ఉంటారు. ఆ శబ్దాలు గూడా ఈ యొక్క భూకంపం సమయంలో వస్తా ఉంటాయి. దీని గురించి మనం కొద్దిగా ధ్యానించుకుంటే, భూమి యొక్క డయామీటర్ చూస్తే వ్యాసం 12,740 కిలోమీటర్లు. పెద్ద గోళం లాంటిది, ఒక బాల్ లాంటిది. అంటే దాని వ్యాసార్థం అంటే రేడియస్ 6,370 కిలోమీటర్లు. సో, 6,370 కిలోమీటర్స్ రేడియస్ ఆఫ్ ఎర్త్. సో, ఎర్త్ ఏమిటంటే ఈ యొక్క భూమి దాని ఔటర్ షెల్, భూమి మొత్తాన్ని చూస్తే దాని ఔటర్ షెల్ రకరకాల ఆహ్, ఆహ్, లేయర్స్‌తో చేయబడింది. దాని ఔటర్ షెల్ అంటే దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉన్న షెల్‌ని క్రస్ట్ అంటారు. ఆ 100 కిలోమీటర్లు ఉంటుంది క్రస్ట్. ఆ క్రస్ట్ దాని కింద వేరే వేరే లేయర్స్ ఉంటాయి. దాని కింద మ్యాంటల్ ఉంటుంది. దాని కింద ఆహ్, లో కోర్ ఉంటుంది. మరి ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ క్రస్ట్‌లో ఆహ్, ప్లేట్స్ ఉంటాయి. స్లాబ్స్ లాంటివి ఉంటాయన్నమాట. ఈ యొక్క ఈ స్లాబ్స్ ఎలా ఉంటాయంటే, మన జిగ్సా పజిల్ తెలుసు కదండీ! మన చిన్న పిల్లలకి మనం పిల్లలకి ఇస్తాం జిగ్సా పజిల్ పెట్టుకోవడానికి. ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఈ యొక్క ఆకారాలతో ఉన్నటువంటి ఈ స్లాబ్స్ భూమి మీద ఉంటాయి. మనకి తెలీదు, మనకి వినపడదు, మనకి తెలీదు. వీటిని టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. అవన్నీ కలిసినట్టుగానే ఉంటాయి. అతుక్కొని ఉంటాయి. భూమి మీద ఈ మ్యాంటల్ అంటే అక్కడ చాలా ఆహ్, మోల్టెన్ మెటల్ మీద తేలుతూ ఉన్న ఒక ప్లేస్‌ని మ్యాంటల్ అంటారు. దాని పైన ఉన్న ఈ యొక్క ఈ ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి ఆనుకొని మరి తేలుతూ ఉంటాయన్నమాట. ఆహ్
తర్వాత ఈ టెక్టోనిక్ ప్లేట్స్ నెమ్మదిగా కదులుతూ ఏమన్నా ఒకదానికొకటి జారిపోతూ, ఒకదానికొకటి ఢీకుంటూ ఉంటాయి. మరి ఈ ప్లేట్ల అంచుల్లో ఈ యొక్క సరిహద్దులుంటాయి. వాటినేంటంటే వాటికి కొన్ని ఫాల్ట్స్ ఉంటాయి. లోపాలుంటాయి. ఆ ఫాల్ట్స్ ఏంటంటే మరి చాలా ఈ భూకంపాలొచ్చినప్పుడు ఆ ఫాల్ట్స్ మీద ఒకదానికొకటి మూవ్ అయినప్పుడు ఫ్రిక్షన్ వచ్చి దానివల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వటం వల్ల భూమంతా గట్టిగా కదులుతుంది. దాన్నే భూకంపం అంటారు. భూమి కదలటాన్ని. దాన్ని భూకంపం అని అంటారు. సో, ఈ కదలికలన్నిటిని చూస్తే మనం వీటిని సీస్మిక్ వేవ్స్ అంటే భూకంప తరంగాలు అంటారు. సో, సీస్మిక్ వేవ్స్ అంటారు. ఇవి ఆహ్, ఆహ్, తక్కువ ఇంటెన్సిటీ ఉండొచ్చు. లేకుంటే ఎక్కువ ఇంటెన్సిటీ కూడా ఉండొచ్చు. ఈ వేవ్స్ వల్ల కొన్నిసార్లు గొప్ప గొప్ప నష్టం జరుగుతుంది. విధ్వంసం జరుగుతుంది. మరి చాలా స్థలాల్లో చాలా ప్రాణ నష్టం, మరి మిగతా నష్టం కూడా కదులుతా ఉంటది. జరుగుతా ఉంటుంది. ఈ పైన ఉన్న ఉపరితలం పైన ఉన్నదాన్ని హైపో సెంటర్ అంటారు. మరి దాని భూమి ఉపరితలం మీద ఉన్న ఈ ప్రదేశాన్ని భూకంప కేంద్రం అంటారు. లేకపోతే ఎపి సెంటర్ అంటారు. సో, ఈ ఈ యొక్క భూకంపం గురించి ఈ యొక్క ఎలా వస్తుంది దాని గురించి మాట్లాడాలంటే మనం ఇట్లా ఒక గంట, గంటన్నర మాట్లాడినా సరిపోదు. నేను చాలా ఒక నిమిషంలో మీకు చెప్పాల్సొచ్చింది. అందుకనే చాలా కట్ షార్ట్స్ చేసి చెప్తున్నాను. తర్వాత సముద్రాల్లో వచ్చే భూకంపాన్ని సునామీ అంటారు. భూకంపం కింద నేలలో నుంచి కూడా వస్తుంది. మరి సునామీ అంటే అక్కడొచ్చిన భూకంపం దాని వలన వచ్చిన వేవ్స్ ద్వారా ఈ యొక్క సునామీ వస్తుంది. ఆహ్, జంతువులు గాని, లేకుంటే ఎవరైనా మనుషులు గాని ఈ యొక్క భూకంపాన్ని ప్రిడిక్ట్ చేయగలరా? కొన్నిసార్లు మనం కొన్ని జంతువులు చేసే శబ్దాల వల్ల ఇది జరగబోతుంది, అది జరగబోతుంది అని చెప్తాం. కానీ భూకంపం వచ్చే ముందు ఏదైనా అటువంటి ఇండికేషన్ వస్తుందా? మీరు గమనించారా ఎప్పుడన్నా? నో. ఎటువంటి ఇండికేషను రాదు. మరి ఈవెన్ శాస్త్రవేత్తలు గూడా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వాళ్ళు కూడా ఎంత పెద్ద పెద్ద భూకంపాన్ని గూడా ఇప్పటి వరకు యాస్ ఆఫ్ టుడే ప్రిడిక్ట్ చేయలేకపోయారు. ఎప్పుడు వస్తుంది అని అంచనా వేయలేకపోయారు. మరి సాంకేతికంగా ఎంతో మనం చాలా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నాం. సో మచ్ ఆఫ్ టెక్నాలాజికల్ డెవలప్‌మెంట్ ఉంది ఇప్పుడు. అయినప్పటికి కూడా నోబడీ కుడ్ ఈవెన్ ప్రిడిక్ట్ ఎ మేజర్ ఎర్త్‌క్వేక్ యాస్ ఆఫ్ టుడే. అంత సైన్స్ డెవలప్‌మెంట్ అయింది గూడా. మరి మీకు తెలిసే ఉంటుంది 2014లో మీ అందరికి తెలిసే ఉంటుంది. మార్చి 8దో తారీఖు నాడు MH370 అనే మలేషియన్ ఎయిర్‌లైనర్ మీకందరికి చాలా తెలిసే ఉంటుంది. MH370 అది మరి మలేషియా నుంచి బయలుదేరి చైనా వెళ్తూ దారిలో కొంచెం దూరం పోయిన తర్వాత ఒక ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాడార్ కంట్రోల్ నుంచి మాయమైపోయింది. ఇప్పటికి 12 సంవత్సరాలయింది. అప్పుడు మాయమైపోయిన ఆ విమానం ఈ రోజుకి కూడా దొరకలేదు. ఇంత డెవలప్డ్ అయిన మన టెక్నాలజీ ఇప్పటికి కూడా దాన్ని కనుక్కోలేకపోయారు. మరి అది సముద్రం ఎక్కడ పడిపోయిందో తెలియక 40 షిప్స్, 40 షిప్స్ 24 అవర్స్ పనిచేశాయి. అంతేకాకుండా 34 ఎయిర్ క్రాఫ్ట్స్ కంటిన్యూయస్‌గా డే టైమ్ ఆ మొత్తం ఏరియాని కొన్ని వేల కిలోమీటర్ల ఏరియాని మరి సర్వే చేశాయి. అంతేకాకుండా ఇది చేయటానికి 26 కంట్రీస్ 26 దేశాలు అందరూ కలిసి ఈ యొక్క విమానాన్ని వెతకడానికి ప్రయాసపడ్డారు. దే ఫౌండ్ నథింగ్. యాస్ ఆఫ్ టుడే ఇప్పటికి కూడా ఏమీ దొరకలేదు. సో దిస్ ఇస్ ద మోస్ట్ బిజార్ ఎయిర్‌లైన్ డిజాస్టర్ ఆఫ్ ది సెంచరీ. ఇంత ఇంత మరి అసలు కనపడకుండా తెలియకుండా అసలు ఏమీ అడ్రెస్ కూడా లేకుండా పోయిన విమానం ఇంత టెక్నాలజీలో ఇదే. మరి మనం భూకంపాల విషయం మాట్లాడుతుంటే మరి ప్రపంచం మొత్తంలో ఎక్కువ భూకంపాలొచ్చే దేశం జపాన్. మరి ఎక్కువ భూకంపాలొచ్చే సిటీ టోక్యో. సో, అక్కడ ఎన్ని భూకంపాలొస్తాయో సంవత్సరంలో మీకు తెలుసండి? మీరు గెస్ చేయగలరా? ఎవరైనా చెప్పగలరా? సంవత్సరంలో జపాన్‌లో ఎన్ని భూకంపాలు రావచ్చు? 2000. 2000 భూకంపాలు ఒక్క జపాన్‌లోనే వస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది. దాదాపు ప్రతిరోజు మరి చిన్న చిన్న భూకంపాలు వస్తూనే ఉంటాయి. మరి నేషనల్ ఎర్త్‌క్వేక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రకారం మరి మన గ్రహం ఈ యొక్క కంప్లీట్ ఈ మనం ఉండే గ్రహం సంవత్సరానికి దాదాపు
20,000 భూకంపాలు చూస్తున్నాం మనం. 20,000 భూకంపాలు వస్తాయంట. అన్నిటిని మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే చాలా వరకు చిన్నవి. అంటే వాటి ఇంటెన్సిటీ ఆహ్, ఆహ్, 2 ఉండొచ్చు. బహుశా మాగ్నిట్యూడ్ అంటే ఆ మాగ్నిట్యూడ్ ఇంటెన్సిటీ 2 ఉండొచ్చు. లేకుంటే పెద్ద పెద్దవంటే దాదాపు 7, 8 అది దాటితే చాలా పెద్ద భూకంపాలనమాట. 8 మాగ్నిట్యూడ్ అంటే చాలా పెద్దది. అది అటువంటి 8 మాగ్నిట్యూడ్ వచ్చే భూకంపాలు సంవత్సరానికి బహుశా 1 ఉండొచ్చు. మేబీ మాక్సిమం 2 ఉండొచ్చు అంతే. ఈ యొక్క మాక్సిమం భూకంపాలు పసిఫిక్ మహాసముద్రం అంచుల చుట్టూ సంభవిస్తాయంట. పసిఫిక్ సముద్రం యొక్క ఈ యొక్క ఎండ్స్‌లో ఎందుకంటే అక్కడ 450 450 వోల్కానోస్ ఉన్నాయి. అగ్ని పర్వతాలున్నాయి. అక్కడ ఈ యొక్క 90% వచ్చే పసిఫిక్ మహాసముద్రం ఈ ఏరియాలో 450 వోల్కానోస్ ఉన్నాయి. అగ్ని పర్వతాలున్నాయి. దాన్నేమంటారంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఇక్కడ ఆహ్, ఎక్కడి నుంచంటే మన ఆహ్, కింద మన ఆస్ట్రేలియా దగ్గర నుంచి ఆస్ట్రేలియాకి పక్క నుంచి న్యూజిలాండ్ ఉంటుంది. న్యూజిలాండ్ నుంచి మరి ఫిలిప్పీన్స్ వరకు అక్కడి నుంచి ఆ తర్వాత పైన జపాన్, ఆ తర్వాత నార్త్ అమెరికా, ఆ తర్వాత మిడిల్ అమెరికా, ఆ తర్వాత సౌత్ అమెరికాలో పెరు, చిలీ. చిలీ వరకు దాదాపు 40,000 కిలోమీటర్స్ ఈ యొక్క హార్స్ షూ షేప్‌లో ఉంటుంది. ఆ 40,000 కిలోమీటర్స్‌లో ఉన్న హార్స్ షూ షేప్‌లోనే 90% ఆఫ్ ది భూకంపాలు, 90% ఆఫ్ ది ఎర్త్‌క్వేక్స్ వస్తాయి. మీకు ఇంకో విషయం ఏంటంటే ఆహ్, న్యూజిలాండ్ నుంచి చిలీ వరకు ఈ 40,000 కిలోమీటర్స్ ఉన్న ఈ యొక్క రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఆల్‌మోస్ట్ 90% వచ్చే ఈ భూకంపాలు ఎక్కువ స్థలాలు ఇవన్నీ మన ఆహ్, ఆహ్, ఏమంటారు అడివి వోల్కానోస్ ఉన్న ఏరియాలో ఉన్నాయి. ఇప్పటికి కూడా 4, 5 లైవ్ వోల్కానోస్ ఉన్న ప్రదేశాలు 4, 5 ఉన్నాయి ఇప్పటికి కూడా. న్యూజిలాండ్ గురించి మీరు వినే ఉంటారు. అక్కడ దాదాపు ప్రతిరోజు భూకంపం వస్తుందంట. అన్నీ తెలియకపోవచ్చు మనకి. ప్రతిరోజు న్యూజిలాండ్‌లో భూకంపాలొస్తాయి. మరి ప్రతి సంవత్సరం ఆ దేశంలో చుట్టూ దాదాపు 14,000-15,000 ఎర్త్‌క్వేక్స్ వస్తాయంట న్యూజిలాండ్‌లో. మరి భూకంపాలు గమనించడానికి మనకి చాలా చిన్నవిగా ఉంటాయి గానీ, దాదాపు 150-200 మధ్య ఆహ్, ఆహ్, ఎక్స్‌పీరియన్స్ చేయడానికి అంత అంత పెద్దయనమాట. చాలా పెద్ద భూకంపాలు. మరి ఈ భూకంపాల గురించి బైబిల్‌లో ఏం రాయబడి ఉంది అని చూస్తే, పాత నిబంధనలో, మరి కొత్త నిబంధనలో ప్రొఫెసీస్ ఉన్నాయి చాలా. మరి పాత నిబంధనలో ఎక్కువగా ఈ యొక్క ఆహ్, 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 ప్రవచనాల్ని లేకుంటే ప్రొఫెసీస్‌ని తీర్పుల్లాగా, లేకుంటే జడ్జిమెంట్‌ల్లాగా మరికొన్ని సార్లేమో వాటిని ప్రతీకాత్మకంగా అంటే సింబాలిక్‌గా ఈ యొక్క భూకంపాలను మనం చూస్తాం. మరికొన్ని చోట్ల ఫిగరేటివ్‌లీ అంటే అలంకారికంగా గూడా ఈ యొక్క భూకంపాలని బైబిల్‌లో మనం రికార్డ్ చేయబడినట్టుగా చూస్తాం. మరి కొన్ని వాస్తవంగా అనేక సార్లు వచ్చిన ఈ భూకంపాల్ని మరి బైబిల్‌లో రికార్డ్ చేయబడిన భూకంపాలను మనం గమనించి చూస్తే మరి ఆహ్, ముఖ్యంగా ఇశ్రాయేలీయుల్ని తిరుగుబాటుని అణచివేయడానికి అనేక సార్లు దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఈ యొక్క భూకంపాలు వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి సంఖ్యాకాండంలో చూస్తే 16వ అధ్యాయం 31 వాక్యం, 32వ వాక్యం, సంఖ్యాకాండం 16 అధ్యాయం 31వ వాక్యం, 32వ వాక్యంలో అక్కడ మనకి కోరహు అనే వ్యక్తి మనం చూస్తాం. ఈ కోరహుకి కావాల్సిందంతా ఇచ్చాడు దేవుడు. మరి లేవీల్లో నుంచి ఆయన తీసుకొనొచ్చి మంచి పొజిషన్‌లో పెట్టాడు. అయినా కూడా ఇంకా సంతృప్తి చెందకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పి మరి నాయకులైన ఆహ్, ఆహ్, మోషేని, అహరోన్‌ని ఎదురుపాటు చేసిన వారిని తిరుగుబాటు చేసి ఆయన మీద ఆహ్, ఆయనతో పాటు దాతాను, మరి ఆహ్, కోరహు, దాతాను, అబీరాము అనే వారందరిని కూడా వాళ్ళని తీసుకొనొచ్చి మోషే మీద తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తాం. తిరుగుబాటు చేసినప్పుడు దేవునికి చాలా కోపమొచ్చింది. మరి ఈ తిరుగుబాటులో మరి ఏం చేశాడంటే దేవుడు వారందరిని ఒక చోట అసెంబుల్ అవ్వమని చెప్పాడు. అసెంబుల్ అయిన తర్వాత మరి వారందరిని
మరి ఒక భూమి ఇట్లా విడుచుకొని మొత్తం కుటుంబాలని, వారి కుటుంబాలని, వారి పిల్లల్ని, వారి ఆస్తుల్ని, వారి పశువుల్ని మొత్తాన్ని ఈ యొక్క భూమి విడిపోయి ముగించుకున్నట్టుగా లోపలికి వాటిని మింగివేసినట్టుగా మనం చూస్తాం. మరి అది ఒక మొట్టమొదటి భూకంపంగా మనం చూడొచ్చు. ఆ తర్వాత సింబాలిక్‌గా అంటే మనం రివల్యూషన్ అంటే మన ప్రకటన గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 12-17 వాక్యాలు మనం చూస్తే, 6వ అధ్యాయం 12-17లో చూస్తే ఆయన అంటాడు, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. మన కింద ఉన్న భూమి దృఢంగా, స్థిరంగా, సాలిడ్‌గా ఉంటుంది అని అనుకుంటాం మనం. చాలా స్టడీగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ రెవల్యూషన్ అంటే మన ప్రకటన గ్రంథంలో ఏమనుందంటే పెద్ద భూకంపం వచ్చింది. సూర్యుడంతా కంబలి వలె నలుపైపోయాడు. చంద్రబింబం అంతా రక్తవర్ణం అయిపోయింది అని చెప్పి ఆ సింబాలిక్ ఎర్త్‌క్వేక్‌ని ఇక్కడ మనకు చూపిస్తాడు. మరి చాలా సార్లు ఈ భూకంపాలు, వాటి ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఎక్కువగా మరి సైకలాజికల్‌గా మన మనసుని చాలా భయపెట్టేటట్టుగా చేస్తాయి. మనకున్న సెక్యూరిటీ అంతా మరి ఆహ్, ఆహ్, హ్మ్, సెక్యూరిటీ లేకుండా చేస్తాయి మనకి. 1556లో 1556లో చైనాలో ఒక భూకంపం వచ్చింది. పెద్ద భూకంపం. మరి ఆ సమయంలో 8,30,000 మంది మరణించారు. 1556లో చైనాలో వచ్చిన భూకంపం 8,30,000 పీపుల్ 30,00,000 పీపుల్ 8,30,000 పీపుల్ డైడ్. మరి రెండవ పెద్ద భూకంపం ఈ మధ్యనే అంటే 1976లో చైనాలో పెకింగ్‌లో వచ్చింది. దాదాపు 50 ఏళ్ల క్రితం. దానిలో 6,55,000 మంది మరణించారు. 6,55,000 పీపుల్. మరి ఆ తర్వాత వచ్చిన భూకంపాలు వచ్చిన కొద్దిసేపటికే మరి రకరకాల భూకంపాలు మరి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా వచ్చి 10,000 మంది మరణించినట్టుగా మనం చూస్తాం. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో భూకంపాల వల్ల 1,30,00,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఒక ఎస్టిమేట్ ఉంది. పెద్ద పెద్ద భూకంపాలను మనం చూసుంటాం. మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద భూకంపాలొస్తాయని మరి మనం గమనించొచ్చు. బైబిలు మరి వాటి గురించి ఎక్కువగా చెప్తా ఉంది. ప్రకటన గ్రంథంలో ఇందాక చూసాం 16 అధ్యాయం 18-21 వాక్యంలో ప్రకటన 16, 18, 21 ఏముందంటే అప్పుడు మెరుపులును, ధ్వనులును, ఉరుములును పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపము కలగలేదు. అది ఎంత గొప్పది. ఇప్పటివరకు ఎప్పుడూ రాని పెద్ద భూకంపం మరి అప్పుడు వస్తుందంట. మరి ప్రకటన గ్రంథంలో 16 అధ్యాయంలో అది రాబోయే భూకంపం గురించి. మరి ఇప్పటివరకు ఎప్పుడు రానటువంటిది. ఏమని రాసిందంటే, మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపము కలగలేదు. అది ఎంత గొప్పది. అక్కడ ఎలా అయిందంటే, ప్రసిద్ధమైన మహాపట్నం 3 భాగములయ్యెను. అన్ని జనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్ష్ణతను, ఉగ్రతయను మద్యం గల పాత్రను మహాబబులోనుకును ఈవలని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ప్రతి దీపం పారిపోయెను. పర్వతములు కడబడకపోయెను. 5 మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి అని అక్కడ రాస్తున్నారు ప్రకటన గ్రంథంలో. దీని అర్థం ఏంటంటే మరి ఆహ్, అంత పెద్ద భూకంపం ఏదో ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక ఆహ్, స్థలానికి లేకుంటే ఒక ఖండానికి సంబంధించింది కాదు. ప్రపంచమంతటా ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఉంటుంది. అటువంటి గొప్ప భూకంపం రాబోతుంది ఆ సమయంలో. ఆహ్, వా ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారంటే, ఈ రాబోయే భూకంపం గురించి బైబిల్‌ని వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇంకా మనం ఏం చూడలేదు. ఇప్పటికి చూస్తే ఇంకా మనం చాలా తక్కువ చూసాం ఇప్పటి వరకు. కొన్నిసార్లు ఇచ్చే భూకంపాల వల్ల మనం ఏం చేస్తామంటే, దేవుణ్ణి నిందిస్తాం. ఎందుకు భూకంపం వచ్చింది? ఎందుకు ఇంతమంది చనిపోయారని చాలా సార్లు దేవుణ్ణి మనం రకరకాల మాటలు మాట్లాడతాం. మరి వాళ్ళని ఇది దేవుని యొక్క చర్య అని పిలుస్తాం. ఆయన్నే నిందిస్తాం. మరి భూకంపాలొస్తే బహుశా ప్రతిదానిని నాశనం చేస్తాయి. 1755లో నవంబర్ 1వ తారీఖున 1755లో నవంబర్ 1న లిస్బన్ అంటే పోర్చుగల్ రాజధానిలో గొప్ప భూకంపం వచ్చింది. ఆ సమయంలో ప్రజలందరూ వెళ్లి చర్చిల్లో దాక్కున్నారు.
చర్చిలో దాక్కున్న 50,000 మంది ఆ భూకంపంలో మరణించారు. వారి విశ్వాసం అంతా కదిలిపోయింది. ఏమిటి ఇది? ఎందుకిలా జరిగింది? మేము చర్చ్‌లో ఉన్నాం. చర్చ్‌కొచ్చి మరి మేము శరణు కోరితే దేవుడు మమ్మల్నే చంపేసాడని చెప్పి చాలా సార్లు దేవుడిని ఆ తర్వాత ప్రజలు ఆ తర్వాత రకరకాల రానున్న ఆ యొక్క వారి ఆహ్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా దేవుని విషయంలో మరి వాళ్ళు దేవుడిని దూషించారు, నిందించారు. మరి ఇలా చేయటం ఆయన్ని నిందించటం సముచితమా? కాదా? అనేది దాని గురించి మనం ఆలోచించాలి. కొత్త నిబంధనలో భూకంపాలు ఉన్నాయి కొన్ని. వాటి విషయంలో మనం నేర్చుకునే మొదటి విషయం ఏమిటంటే నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే సమ్ ఆఫ్ ది ఈ యొక్క ఎర్త్‌క్వేక్స్ ఆర్ పాజిటివ్. కంప్లీట్‌లీ పాజిటివ్ విత్ నో హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్. పాజిటివ్‌గా జరిగిన భూకంపాలు ఏ నష్టం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, జన నష్టం లేకుండా మరి ఏమిటి ఆ పాజిటివ్‌గా ఉండేయి ఏంటి అనంటే ఒకసారి చూస్తే అపోస్తలుల కార్యములు 16 అధ్యాయం 25-26 అపోస్తలుల కార్యములు 16 అధ్యాయము 25-26 మనం చూస్తే ఇలా రాస్తారక్కడ. ఆహ్, అయితే మధ్యరాత్రి వేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. పౌలు మరి శీలలు అన్ని ద్వారాలను తెరిచిన భయంకరమైన భూకంపం ద్వారా జైలు నుంచి ఈశ్వర మనం విడుదలైనట్టుగా చూస్తాం. అక్కడ గొప్ప భూకంపం వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, మరి కీర్తనలు పాడుతుంటే. మరి వీటి ద్వారా ఎవరైతే అక్కడ బంధింపబడి ఉన్నారో వారంతా బయటికొచ్చినట్టుగా. మరి ఎవరు పారిపోలేదు. అక్కడ జైలు నుంచి విడుదలైనట్టుగా చూస్తాం. ఎవరక్కడ గాయపడలేదు. మరి ఎవరు నేరస్తుల మీద ఎటువంటి తీర్పు కూడా జరగలేదు. వాస్తవానికి దీని విరుద్ధంగా అక్కడ ఆ చెరసాల అధికారి మరి ఆ కుటుంబానికి ఇక్కడ రక్షణ కలిగినట్టుగా వారందరూ మరి బాప్తిసం తీసుకొని రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. దేవుడు జైలు తలుపుల్ని మరి యొక్క దేవుని రాజ్యం యొక్క తలుపుల్ని తెరవటానికి భూకంపాన్ని ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. వారు మారుమనసు పొందడానికి మరి వారికి రక్షణ రావటానికి ఈ భూకంపం కారణమైంది. మరి ఒక కొత్త కుటుంబం దేవుని కుటుంబంలోకి తీసుకోబడింది. ఈ కుటుంబమే వారి జీవితాంతం శాశ్వతంగా జరిగిన ఈ యొక్క రాత్రి కోసం బహుశా వారి జీవితాంతం దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండొచ్చు. ఇది విముక్తికి దారితీసిన వినాశనానికి కాదు, విముక్తికి దారితీసిన భూకంపం ఇది. మరి ఇది దేవుడు నేరుగా కలిగించిన భూకంపాలను మనం చూస్తే, ఒకసారి మనం గమనించిస్తే దేవుడే స్వయంగా కలిగించిన భూకంపాలు కూడా ఉన్నాయి. మనం ఒకసారి చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 51-54. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51-54. 51 నుంచి ఏముందంటే, అప్పుడు దేవాలయపు తెర పైనుంచి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధిలో నుంచి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడ్రి. ఈ భూకంపాన్ని మనం చూస్తే ఓన్లీ ఈ యొక్క మత్తయి సువార్తలో మాత్రమే రికార్డ్ చేయబడింది ఈ యొక్క భూకంపం. ఎంత పెద్ద భూకంపం. మరి ఏమైందక్కడ? దేవాలయపు పైనుంచి కిందకి చినిగిపోయినట్టుగా అది చాలా తిక్కుగా ఉండే ఆ యొక్క తెర చినిగిపోయినట్టుగా మనం చూస్తాం. మరి బండలన్నీ బద్దలైపోయినట్టుగా, సమాధులన్నీ తెరవబడినట్టుగా, అనేక మంది పరిశుద్ధులు మరి మరణించిన వారు తిరిగి లేచినట్టుగా చూస్తాం. మరి వారంతా సమాధుల్లో నుంచి బయటకొచ్చి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేక మంది కనపడ్డారు. ఇది కూడా ఒక పాజిటివ్ ఎర్త్‌క్వేక్. దేవుని ద్వారా స్వయంగా తీసుకురాబడిన ఒక ఎర్త్‌క్వేక్. ఇక్కడ ఎవరికి కూడా మరణం కలగలేదు. మరి ఎవరికీ నష్టం కలగలేదు. సమాధులన్నీ తెరిచున్నాయి. మరి నార్మల్‌గా ఏదన్నా గొప్ప విపత్తు జరిగితే చాలామంది మరణిస్తారు. ఇక్కడ ఈ యొక్క విపత్తులో, ఈ యొక్క భూకంపంలో చాలామంది లేచారు మరణించిన వారు. సో, జనాభాను పెంచిన ఏకైక భూకంపం ఇదే. అప్పుడు పరిస్థితుల్లో ఉన్న జనాభాని ఎక్కువ చేసిన భూకంపం. ఇటువంటి భూకంపం ఎప్పుడు జరగలేదు. ఇక్కడ నమోదైంది. మనం చూస్తాం. చనిపోయిన వారు ప్రజలు జీవితంలో మరి తిరిగి పట్టణంలోనికొచ్చి వారందరికి కనపడి మరి వారు కొన్ని రోజులు జీవించినట్టుగా చూస్తాం.
మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ యొక్క ఇప్పుడు చూసిన మన ఈ మత్తయి సువార్త 28లో ఇది గుడ్ ఫ్రైడే నాడు జరిగిన భూకంపం. మరి నెక్స్ట్ భూకంపం ఎప్పుడో తెలుసా అండి? ఎప్పుడైంది? ఎన్ని రోజుల తర్వాత జరిగింది? 6 నెలలా? 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? బైబిల్‌లో రికార్డ్ చేసింది నెక్స్ట్ భూకంపం. ఎవరైనా చెప్పగలరా మీరు? 2 సంవత్సరాలు పట్టిందా? 3 సంవత్సరాలా? చూడండి, మత్తయి సువార్తె 28 అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు చూడండి. మత్తయి సువార్త 28 అధ్యాయం మొదటి 2 వాక్యాలు. ఏముందంటే అక్కడ? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు భూకంపము కలిగెను. మొట్టమొదటి అప్పుడు భూకంపం, దేవుడు కలిగించిన భూకంపం గుడ్ ఫ్రైడే నాడు. నెక్స్ట్ భూకంపం ఈస్టర్ నాడు. ఆన్ ది డే ఆఫ్ హిస్ రిజరక్షన్. ఈస్టర్ ఎర్త్‌క్వేక్ అన్నిటికంటే ఉత్తమమైనది. మరి ఆహ్, ఆహ్, పాజిటివ్ పర్స్‌పెక్టివ్‌లో, పాజిటివ్ ఎర్త్‌క్వేక్స్‌లో ఇది మనం అల్టిమేట్ భూకంపంలాగా చూడొచ్చు. మరి మరణం నుంచి ప్రతి ఒక్కరిని విడిపించే శక్తితో దేవుడు అందరికీ ప్రభువుగా మరి తన మరణించి తిరిగి లేచి ఆ సమాధిలో నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. సో, హి హస్ రిలీజ్డ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ డెత్. యూ హావ్ టు అండర్‌స్టాండ్. మరి ప్రతిదానికి దేర్ ఆర్ 2 సైడ్స్ టు ఎవ్రీ ఇష్యూ. దేర్ ఆర్ 2 సైడ్స్ టు ఎవ్రీ ఇష్యూ. న్యూ టెస్ట్‌లో మనం చూస్తాం. దేవుడు ఈ యొక్క ఎర్త్‌క్వేక్‌ని యాస్ ఎ మీన్స్ ఆఫ్ జడ్జ్‌మెంట్ దాన్ని వాడుకున్నాడు. అంతేకాకుండా మనం కొన్నిసార్లు మనం గమనించిస్తే ఒక తండ్రి తన కుమారుడిని శిక్షించాలంటే తను యేసుకునే బెల్ట్‌తోని శిక్షిస్తాడు. ఆ బెల్ట్ దేనికి వాడతాడండి? సపోర్ట్ కోసం వాడతాడు. దాంతోనే తన కుమారుడిని కూడా శిక్షిస్తాడు. మరి తన తల్లి కూడా ఈ కిచెన్‌లో మరి తను వాడే పరికరాల్లో ఆహ్, దాని ద్వారా మరి ఆహ్, ఫుడ్ తయారు చేస్తుంది. మరి పిల్లలను కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. అవునండి. టీచర్ కూడా స్కూల్‌లో రూలర్ రూలర్‌తోని మెజర్‌మెంట్ చేస్తుంది. మరి పనిష్మెంట్ కూడా ఇస్తుంది. సో, దేవుడు కూడా ఈ ఎర్త్‌క్వేక్‌ని బోత్ ఫర్ సేవింగ్ మ్యాన్ అండ్ జడ్జింగ్ మ్యాన్. మనిషిని రక్షించడానికి, మరి తీర్పు తీర్చడానికి ఈ యొక్క ఆహ్, వి ఆహ్, వాడు ఎర్త్‌క్వేక్స్‌ని వాడుకున్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించి చూస్తే ప్రకటన గ్రంథంలో 7 తీర్పు భూకంపాలున్నాయి. 7 జడ్జ్‌మెంట్స్ ఆఫ్ 7 ఎర్త్‌క్వేక్స్ విత్ జడ్జ్‌మెంట్స్. ఈ 7 తీర్పు భూకంపాలు అన్ని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాటి వినాశంలో తీవ్రంగా మరి ఉన్నాయి. మరి వాటిని అవి ఎంత పెద్ద భూకంపాలంటే రిక్టర్ స్కేల్స్ పనిచేయవు. ఇంటెన్సిటీ మరి ఏ స్కేల్ కూడా మెజర్ చేయలేదు. సివియర్, సివియర్ డివాస్టేషన్ అండ్ దే గో బియాండ్ ఎనీ రిక్టర్ స్కేల్. మరి రెవల్యూషన్‌లోనే ప్రకటన గ్రంథంలోనే 6 అధ్యాయంలోనే 12-14 అక్కడ కూడా మనం చూసాం. దేర్ వాస్ ఎ గ్రేట్ ఎర్త్‌క్వేక్ అని ఉంది. మరి పాపభరితమైన ఈ యొక్క తిరుగుబాటు ప్రపంచంలో దేవుని ఉగ్రతను సూచించే తీర్పు భూకంపాలు అటువంటివే. మరి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే దేవుని కోపాన్ని అనుభవించే వారి రెస్పాన్స్ లేకుంటే వారి స్పందన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 16 అధ్యాయం 21లో ఒక మాట రాస్తాడు. దాంట్లో ఏముందంటే ప్రతిదానికి ప్రతిస్పందనలుగా ప్రజలు దేవుణ్ణి శపించినట్టుగా మనం చూస్తాం. జరిగిన భూకంపాన్ని బట్టి దేవుణ్ణి వారు శపించారంట. దేవుడినే శపించారంట. మరి మరొక వైపు ప్రకటన గ్రంథంలోనే 11 అధ్యాయం 13లో ఏముందంటే, ఆ గడియలో భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయెను. ఆ భూకంపం వల్ల 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. చూడండి, ప్రతి భూకంపం దేవుని శపించటానికి లేదా ఆయన స్తుతించటానికి ప్రజల దృష్టిని ఆకర్షించినట్టుగా మనం చూస్తాం. మరి ఒక విషయం మనం గమనించిస్తే 1902 1902 7థ్ మే
మార్టినిక్స్ మౌంట్ పేలే అనే ఒక చోట డెడ్లీ వోల్కానిక్ ఇరప్షన్ అంటే అక్కడ ఒక గొప్ప అగ్నిపర్వతం పేలినట్టుగా చూస్తాం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇరప్షన్ ఇన్ 20th సెంచరీ. ఆ సిటీలో సెయింట్ పీర్ దాన్ని పారిస్ ఆఫ్ ది క్యారిబియన్ అంటారు. వెస్ట్ ఇండీస్‌లో అదొక ఇంపార్టెంట్ సిటీ. దాన్ని పారిస్ ఆఫ్ ది క్యారిబియన్ అని అంటారు. అది ఈ యొక్క ఆహ్, ఎరప్షన్ వోల్కానిక్ అంటే అగ్ని పర్వతం మరి పేలడం వల్ల దాదాపు ఆ పట్టణం అంతా వైప్ ఔట్ అయిపోయింది. తుడుచుకు పెట్టుకుపోయింది. అక్కడ ఉన్న ఎంత దాదాపు 40,000 మంది అక్కడ ఉన్నవారంతా తుడిచిపెట్టుకుపోయారు. పట్టణం అంతా ఒక్కళ్ళో ఇద్దరు తప్ప అందరూ మొత్తం నాశనం అయిపోయారు. ఏమిటది? ఎందుకలా అయింది? అని మనం గమనించి చూస్తే, మరి వారిలో ఉన్న వికెట్‌నెస్ అంటే ఎంత చెడు మరి ప్రబలిపోయిందంటే, వాళ్ళు చాలా దైవదూషణ, మరి అపవిత్రమైన వాటిని రకరకాలుగా ఆయన్ని మరి దేవుడిని అపహాస్యం చేయటం, ఇవన్నీ చేసినట్టుగా మనం చూస్తాం. బ్లాస్ఫెమీ అండ్ మాకరీ ఆఫ్ ది ఆల్ థింగ్స్ దట్ ఆర్ హోలీ. దేవుని పవిత్రమైన విషయాల్ని వారు మరి అపహాస్యం చేసినట్టుగా చూస్తాం. ఏం చేశారంటే గుడ్ ఫ్రైడే నాడు వాళ్ళు ఏం చేశారంటే ఒక పందిని తీసుకొనొచ్చి దాన్ని మాస్కరేడ్ చేసి దాన్ని వేషమేసి మారు వేషంలో పందిని ఆ యొక్క పట్టణం గుండా దాన్ని ఊరేగింపు చేసి ఆ పట్టణంలో అందరూ దాన్ని సంతోషిస్తుండగా, ఆనందిస్తుండగా ఆ పందిని తీసుకువెళ్ళి ఆ ఊర్లో చివర ఒక చోట సిలువ వేశారు పందిని. అంత దుష్టత్వం. దానివల్ల ఎంత నష్టం జరిగిందో చూడండి. ఇది దేవుని తీర్పుగా మనం పరిగణించటంలో మరి చేయొచ్చో లేదో మనకు తెలీదు. అన్ని అటువంటి విధ్వంసక ఎర్త్‌క్వేక్స్‌కి మనం బహుశా ఇదే లేబుల్‌ని అంటే వారు పాపం చేశారు కాబట్టి దేవుడు వారి మీదకి ఈ యొక్క ఎర్త్‌క్వేక్‌ని పంపించాడు అని మనం చెప్పలేము. అలా చేస్తే మనం సెల్ఫ్ జడ్జ్‌మెంట్ చేసినట్టుగా ఉంటుంది. వి ఆర్ నాట్ సపోజ్డ్ టు జడ్జ్ ఎనీబడీ. వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి ఇలా అయింది అని మనం ఎప్పుడు ఎవరిని తీర్పు తీర్చలేము. యోబు యొక్క స్నేహితులు కూడా అదే చేశారు. నీకింత కష్టం వచ్చింది, ఇంత సఫరింగ్ వచ్చింది ఎందుకంటే అది దేవుని తీర్పు అన్నారు. దే వర్ రాంగ్. సో దే వర్ సిన్నర్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫాల్స్ జడ్జ్‌మెంట్. మనం ఎప్పుడు ఫాల్స్ జడ్జ్‌మెంట్స్ చేయకూడదు. మరి ఎర్త్‌క్వేక్‌కి గ్రీకులో ఏమంటారంటే సెయిస్మోస్ అంటారు. సెయిస్మోస్. దాని గురించే మనకి ఇదొస్తుంది సెయిస్మోగ్రాఫ్. అంటే మరి ఆ రిక్టర్ స్కేల్ మీద ఎంత ఎంతొచ్చింది అనేది రిక్టర్ స్కేల్ మీద ఒక గ్రాఫ్ లాగా వస్తుంది కదా! దాన్ని సెయిస్మోగ్రాఫ్ అంటారు. ఎర్త్‌క్వేక్ మీద ఎంత ఇంటెన్సిటీ వచ్చిందని. ఒక విషయం మనం గమనించొస్తే మత్తయి సువార్త 8దో అధ్యాయం 24 వాక్యం. మత్తయి సువార్త 8దో అధ్యాయం 24 వాక్యంలో ఏముందంటే యేసుక్రీస్తు వారి శిష్యులు మరి సముద్రంలో ఆ గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా 24 వాక్యంలో ఏముందంటే అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. గ్రీక్‌లో ఈ మాటని సెయిస్మోస్ అని వాడాడు. సో, అక్కడ ఒక ఫ్యూరియస్ భయంకరమైన తుఫానొచ్చినట్టుగా. ఆ తుఫాన్లు ఇటువంటియి ఎందుకొస్తాయి అనంటే, అది భూమి కింద ఉన్న, ఈ సముద్రం కింద ఉన్న, ఈ భూమిలో నుంచి వచ్చే ఎర్త్‌క్వేక్ వల్ల, భూకంపాల వల్ల. గలిలయ సముద్రం చాలా పెద్దది. 22 కిలోమీటర్ల పొడవు, 11 కిలోమీటర్ల వెడల్పు. మరి ఈ యొక్క సముద్రంలో ఇటువంటి అలలు రావటం, తుఫాన్లు రావటం చాలా నార్మల్, చాలా కామన్. మరి ఆ బోట్‌లో అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు, వారి శిష్యులు. మరి ఈ తుఫాన్‌ని దేవుడే పంపించాడా? దేవుడు తన సొంత కుమారుడిని, తన శిష్యుల్ని ముంచివేయడానికి మరి ఈ భూకంపం పంపిస్తాడా? అలా జరగదని మనకు తెలుసు. ఇది స్పష్టంగా దేవుడి నుంచి రాని భూకంపం. మనం గుడ్ ఫ్రైడే నాడు, మరి ఈస్టర్ నాడు వచ్చిన భూకంపం దేవుడి నుంచి వచ్చిన భూకంపాన్ని చూసాం. మరి ఇది ఇక్కడ జరిగిన భూకంపం దేవుడి నుంచి రాలేదు. సెయిస్మోస్, ఫ్యూరియస్ స్టార్మ్. మరి ఈ ఈ భూకంపం దీనికి కారణం ఎవరు? ఎవరి ద్వారా వచ్చింది? హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైపింగ్ ఔట్ జీసస్? యేసుక్రీస్తుని మరి శిష్యుల్ని చంపడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఆ టైంలో?
సాతానుకే. తప్పకుండా ఇది సాతాను ద్వారా వచ్చిన భూకంపం అని నమ్మటానికి మనకి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే యోబు గ్రంథంలో మనం చూస్తాం. సాతానుకు న్యాచురల్ డిజాస్టర్స్ సృష్టించే శక్తి ఉందని మనకు తెలుసు. ప్రకృతి వైపరీత్యాలు సృష్టించే శక్తి సైతానుకుంది. కానీ ఈ భూకంపం, ఈ విధ్వంసం, ఈ కారణం సాతాను చూడటానికి చాలా సార్లు మరి సైతాన్ని మనం గమనించి చూస్తే యేసుక్రీస్తుని చంపాలని బహుశా ఆయన్ని ఆహ్, హ్మ్, నాశనం చేయాలని, శిష్యులను కూడా చంపాలని ఆయన సైతానే ఈ యొక్క భూకంపం తెచ్చాడని, అలలు తీసుకొచ్చాడని, తుఫాను తీసుకొచ్చాడని మనం నమ్మొచ్చు. మరి వారు యేసుక్రీస్తుని లేపినప్పుడు మేము మరణిస్తున్నాం, నశించిపోతున్నాం, నువ్వు లే అంటే ఆయన లేచి యేసుక్రీస్తు ఏమంటాడండి? ఆయన యొక్క రెస్పాన్స్ ఏంటి? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి గాలిని, సముద్రంను గద్దించినట్టుగా మనం చూస్తాం. గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మళమైనట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్తలో, లూకా సువార్తలో రెండిట్లో మరి ఈ యొక్క గద్దించేదాన్ని గ్రీకు పదాన్ని అంటాడా? యేసు ఈ అలలని మరి గాలిని గద్దించాడు అని మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు అపవాది శక్తుల్ని, దుష్ట శక్తుల్ని గద్దించినప్పుడు ఇదే పదం వాడినట్టుగా చూస్తాం గ్రీకులో. పేతురుని కూడా గద్దిస్తాడు. సాతానా నా వెనకకు పో అంటాడు పేతురుని. అక్కడ కూడా ఇదే మాట మాట్లాడతాడు. మరి గాలి, మరి ఈ యొక్క నీళ్లు అవి మనుషులు కావు. ఓకే. అవి వ్యక్తులు కావు. వాటిలో చెడు లేదు. సో, మరి యేసుక్రీస్తు ఎవరిని గద్దిస్తున్నాడో గాలిని, మరి ఆ యొక్క నీటిని గద్దిస్తున్నాడు. ఎవరిని గద్దిస్తున్నాడంటే వాటి వెనక ఉన్న విధ్వంసక శక్తులు. ఒక వ్యక్తి ఉండొచ్చు. ఎవరది? సైతాను. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ఇచ్చే అంతం యొక్క ఈ సంకేతాలన్నాయి సైతాను మూలం నుంచి వచ్చినవే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సైతాను నుంచి వచ్చిన వాటిని దేవుడికి ఆపాదించడం మరి దైవ దూషణ. ఏదైతే సైతాను నుంచి జరుగుతుందో మనం ఇది దేవుడే నువ్వేనా చేశావు అని మనం అనటం అది దైవ దూషణ అనొచ్చు మనం. బ్లాస్ఫెమస్ అని కూడా అనొచ్చు. చాలా సార్లు మనం సైతాన్ని తిట్టకుండా దేవుణ్ణి తిడుతుంటాం. దేవుణ్ణి నిందిస్తుంటాం. మరి భూకంపాలు మనం చూస్తే బైబిల్‌లో అనేక సార్లు ఎక్కువ భూకంపాలు సైతాను నుంచి వచ్చినయే అని మనకు ఆధారాలున్నాయి. సో, మనం గమనించవలసింది ఏంటంటే మొదటిగా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ దాని పరంగా చెడు అని అనుకుంటే మరి అవన్నిటిని న్యాచురల్ డిజాస్టర్స్‌గానే మనం పరిగణించేస్తున్నామా? కొన్ని రేప్ అని, రాబరీస్ అని, మర్డర్స్ అని ఇవన్నీ దే హావ్ ఈవిల్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. వాటన్నిటికీ ఆరిజిన్ ఈవిల్, సైతానే. వాటిని మనం దేవునికి ఆపాదించకూడదు. మరి రెండవది దేవుడు ఈస్ సావరెన్. గాడ్ ఈస్ సావరెన్. ఆయన సర్వోన్నతుడు. మనం గమనించాలి. సాతాను దుష్ట సంకల్పాన్ని చేయటానికి ఆయన అనుమతించిన చోట కూడా ఆయన తీర్పు మరియు రక్షణ అనే స్వంత 2 ఉద్దేశాన్ని కూడా నెరవేరుస్తున్నాడు. మనం గమనించేది ఏంటంటే హి పర్మిట్స్ సేటన్ టు డూ హిస్ ఈవిల్ విల్. దేవుడే సైతాన్ని పర్మిట్ చేస్తాడు టు డూ హిస్ ఈవిల్ విల్. త్రూ విచ్ గాడ్ ఈస్ అకంప్లిషింగ్ హిస్ ఓన్ టూఫోల్డ్ పర్పస్ ఆఫ్ జడ్జ్‌మెంట్ అండ్ సాల్వేషన్. అలా చేయటం ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. ఏంటది? తీర్పు మరియు రక్షణ అనే దాన్ని ఆయన అకంప్లిష్ చేస్తున్నాడు. మన జీవితంలో ఎన్నో భూకంపాలు జరిగి ఉండొచ్చు. ఎన్నో విషయాల్లో మనం కదిలిపోతుండొచ్చు. మన విశ్వాసం కదిలిపోతుండొచ్చు. ఏది కదిలించలేని పునాదిని కదిలించడం మరి దేవుడి జీవిత లక్ష్యం. ఆ పునాది దృఢమైన బండ యేసుక్రీస్తు. సో, మన జీవితంలో గోల్ ఏమిటంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే there is nothing that can shake our faith. So the our foundation is solid rock, Jesus Christ. Our foundation, as long as it is Jesus, we cannot
be moved. So put your trust in Him. Then we'll have an unshakable foundation. మ్యూట్ చేస్తారండి ఎవరైనా? ఎవరైతే నాయిస్ వస్తున్నప్పుడు మ్యూట్ చేయండి. వాల్యూమ్ లేకుండా చేసేస్తుంది. దయచేసి మీరు మ్యూట్ చేస్తే సిస్టర్ సువర్ణ గారు. హలో. ఓకే అన్న. ఒక్క నిమిషం బ్రదర్, నేను వారికి ఫోన్ చేసి చెప్తాను ఓకే. మ్యూట్ లోకి వెళ్ళమని. ఉమ్. ఒక్క నిమిషం నాకు టైం అండి. అన్న మ్యూట్ అయిందన్న. మ్యూట్ మ్యూట్ అయింది. అయింది. మ్యూట్ అయింది. సో మన జీవితంలో మనకు ఉన్న ముఖ్య ఉద్దేశం ఉంటే మనకు ఎటువంటి కదలిక లేకుంటే షేకింగ్, మన విశ్వాసంలో మరి కదలిక ఉండకూడదు. ఎందుకంటే మన ఫౌండేషన్ సాలిడ్ రాక్ యేసుక్రీస్తే. ఆయన యందే మనం నమ్మకం ఉంచాలి. ఆయన ఎప్పటికీ కదిలించలేని పునాది ఆయనే. మరి ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల మన విశ్వాసం కదిలిపోకూడదు అని ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేర్ ఈస్ పవర్ ఇన్ ప్రేయర్. మనం ప్రార్థన చేస్తే దానిలో శక్తి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల కార్యంలో మనకు తెలుసు 4వ అధ్యాయం 31వ వాక్యంలో వారంతా కలిసి ఒక దగ్గర ప్రార్థన చేస్తుంటే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. ప్రార్థన చేస్తే భూమి వణికిందంట, భూకంపం వచ్చిందంట. అపోస్తలుల కార్యం 4:31. అంత శక్తి ఉన్న ప్రార్థన. ఈ రోజుల్లో బహుశా మనం అలాంటి సంకేతాలని అలాంటి సంఘటనలను మనం చూడకపోవచ్చు డైరెక్ట్‌గా. మరి దేవుడు మన ప్రార్థనలు నిజంగా అనేక విధాలుగా వింటాడు. మరి వాటికి సమాధానం కూడా ఇస్తాడు. కానీ ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ ప్రేయింగ్? ప్రార్థిస్తున్నావా? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. మరి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వారు ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని ఎంతో బోల్డ్‌గా మరి ఆ వాక్యాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తాం. అటువంటి శక్తి దేవుడు మనందరికీ ఇచ్చులాగున దేవుడు తన ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.